కమింగ్ టు ద మెయిన్ టాపిక్. మొన్న రాస్తారు, మొన్న జానీ మాస్టర్, నిన్న జానీ మాస్టర్, ఈరోజు వచ్చేసి హర్ష సాయి. రేపొద్దున ఇంకే సాయో ఇంకో హీరో, ద ఫేమస్ సౌత్ ఇండియన్ హీరో ఫ్రమ్ తమిళనాడు ఆర్ తెలుగు ఉండొచ్చు. కానీ మన ఉద్దేశం ఏంటంటే దీని వెనకాల ఏదో కుట్ర జరుగుతుంది 100%. టాలీవుడ్ ఇండస్ట్రీని ఆర్ సౌత్ ఇండియా మూవీ ఇండస్ట్రీని దీని యొక్క పరువు భంగం కలిగించడానికి నార్త్ ఎస్పెషల్లీ లేడీస్ మన సౌత్ ఇండియాలో ఎంట్రీ అయ్యి వితౌట్ టేకింగ్ ఎనీ మెంబర్షిప్స్ ఆర్ సో అండ్ సో ఇట్ రెస్పెక్ట్ టు ఆర్గనైజేషన్స్ ఏదో ఒక 2 మూవీలు 3 మూవీ చేసి మెంబర్షిప్స్ తీసుకొని ప్రొడ్యూసర్ డైరెక్టర్ అయినో కాకాపట్టి మూవీస్ తీసుకొని డబ్బులు సంపాదించుకొని మళ్ళీ సౌత్ ఇండియన్ హీరోలను విలన్లుగా చేసి టోటల్ మూవీ ఇండస్ట్రీని తక్కువ చేయడానికి జరిగే పరిణామమే మళ్ళీ అగైన్ ఈరోజు 376 కేస్ ఆన్ హర్ష సాయి. నార్త్ ఇండియాలో మనకు ఇప్పుడు మన ఇప్పుడు తెల్లతోలు నల్లతోలు మీద దండయాత్ర చేయడం తథ్యం. డెఫినెట్గా మన చలనచిత్ర పరిశ్రమ అన్ని రాష్ట్రాలలో ఎస్పెషల్లీ తెలుగు, కర్ణాటక, మలయాళీ, తమిళ్ వీటన్నింటికి కూడా మనం చాలా జాగ్రత్త పడాల్సిన అవసరం ఉంది. కేరళలో కూడా కేరళ మూవీ ఇండస్ట్రీలో మనకు జస్టిస్ హేమా కమిటీ రికమెండేషన్స్ ప్రకారము ఎన్ని రేప్ కేసులు పడ్డాయి, ఎంతమంది సెక్సువల్ హరాస్మెంట్ జరిగింది కేరళ స్టేట్లో, తేలాల్సిన అవసరం ఉంది. ఒక కోల్కతాలో ఒక రేప్ ఇన్సిడెంట్ అయితే దేశంలో ఉన్న డాక్టర్లందరూ ఏకమయ్యారు, నిర్భయ అయినప్పుడు ఏకమయ్యారు. అదే చట్టాలను మనం నిజంగా అయ్యే రేప్ కేసులను మనం యూటిలైజ్ చేస్తలేం. కానీ ఇలాంటి ప్రూఫ్స్ లేని కేసులు ఎస్పెషల్లీ 376ని కామన్ అయిపోయింది. లివింగ్ రిలేషన్షిప్లో ఉండి మళ్ళీ 376 అంట. నేనే రాజు నేనే మంత్రిలో రానవుండి చెప్తాడు ఇలియా నాకు యాక్చువల్గా లివింగ్ రిలేషన్షిప్ అంటే నిన్ను బైక్ మీద ఎక్కించుకోపోవడమే కాదు, నీకు కావాల్సిన సరుకులు అన్నీ కూడా కూడబెట్టడమే కాదు, దాంట్లో ముద్దు ముచ్చట ఉంటుంది అయ్యా. ఇట్స్ ఎ గర్ల్ ఫ్రెండ్ బాయ్ ఫ్రెండ్ లివింగ్ రిలేషన్షిప్లో ఇట్స్ ఎ ప్యాకేజ్ అని. నువ్వు లివింగ్ రిలేషన్షిప్లో గర్ల్ ఫ్రెండ్ అండ్ బాయ్ ఫ్రెండ్ అని చెప్పుకుంటూ మళ్ళీ నీ సరదాలు కోరికలు అన్నీ తీరినాక 2 కోట్లు తీసుకొని నన్ను మోసం చేశాడే ఫలానా హర్ష సాయి. మళ్ళీ నువ్వు 2 కోట్లు ఎక్కడి నుంచి తెచ్చినావమ్మా, ఎట్లా సంపాదించినావు, ఎంత ఇన్కమ్ వచ్చింది, ఎవడు ఇచ్చిండు, దానికి 10 లక్షలు సంపాదిస్తే నువ్వు 30% ఇన్కమ్ ట్యాక్స్ పే చేయాలి కదా. నువ్వు ఆ ప్రూఫ్స్ మీడియా ముందు పెట్టినావా? మీ పేరు ఎత్తడంలో మాకు డెఫినెట్లీ మేము కూడా లాకి రెస్పెక్ట్ చేసాం. ఇండియన్ కాన్స్టిట్యూషన్ వి అబాయిడ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్. బట్ మీరు ఆ 2 కోట్లు ఎక్కడి నుంచి తెచ్చిండు, ఏ సినిమా ఏ యాక్టివిటీ చేస్తే ఈ బిగ్ బాస్లో ఎంత చేస్తే ఎంత వచ్చింది అనేది లెక్క తెలుగు ప్రజలకు తెలియాల్సిన ఆవశ్యకత ఎంతో ఉంది. ఏదో మెగా మూవీలో హిట్ అయ్యే వాడిని తీసుకపోయి జైల్లో గుచ్చాలంటే ఇక్కడ ఏ మగ పురుషుడు కూడా సహించడు. నువ్వు రేప్ జరిగింది అంటున్నావు కదా, ఈ రేప్ కేసు అనేది జస్ట్ ఆషామాషి అయిపోయింది. పోలీసులు కూడా ఆలోచించాలి, జడ్జి గారులు కూడా, మీ కోర్టులు కూడా మీకు ఒక ట్రైనింగ్ సెషన్స్ కూడా ఇస్తున్నాయి. వై 376 ప్రతి ఒక్క దాంట్లో అమ్మాయి అబ్బాయి రిలేషన్షిప్ ఓయోలోకి వెళ్తే 376 అంట. మీరు డేటా దేండి, 376 ఎన్ని రేప్ కేసులు పడుతున్నాయి? కాజ్ ఆఫ్ యాక్షన్ ఓయోలోనే అరౌజ్ అవుతుంది మీ అబౌవ్ 50%. రంగారెడ్డి కోర్టు నాంపల్లిలో రేప్ కేసులు డేటా తీయండి అండి, 376 ఎన్నిగానే పడుతున్నాయి. కాజ్ ఆఫ్ యాక్షన్ ఓయో. ఒక అమ్మాయి అబ్బాయి ఓయోకి వెళ్ళేది ఏమన్నా ల్యాండ్ పంచాయతీలు తెగొట్టుకోనికేనా, లేకపోతే ఓయోలో మూవీ షూట్ జరుగుతాయా? ఏదైనా డిస్కషన్ చూపులు కలవడానికి ఓయోకి వెళ్తారా? ప్రేమించుకోవడానికి వెళ్తారా? ఏం చేసుకోనికి వెళ్తారు? మీకు అందరికీ తెలుసు. ఓయోల్లో వెళ్ళి ఆధార్ కార్డు ఇచ్చి నేను సమ్మతంతానే ఆ రూమ్లోకి వెళ్తున్నాను, 4 గోడల మధ్యలోకి వెళ్ళి డోర్ లాకేస్తున్నాను. ఓయోలో ధ్యానం చేయడానికి వెళ్తారా? యోగా చేయడానికి వెళ్తారా? ఓయోలోకి వెళ్ళి అదే ఓయోల్లో ఒక్కసారి కాదు మళ్ళీ రిపీటెడ్ రేప్స్ అంట. 376 2N సిగ్గు శరం ఉండాలి. మా సౌత్ ఇండియన్ కొరియోగ్రాఫర్ల మీద ఇట్లాంటి కేసులు పెట్టడానికి ఎంతమంది సౌత్ ఇండియన్ హీరోయిన్లు నార్త్ ఇండియా సెటిల్ అయిందండి? ఒకసారి డేటా తీయండి. ఎంతమంది హీరోయిన్లు బాలీవుడ్ మాకు ఆతిథ్యం ఇచ్చింది? ఎంతమంది నార్త్ ఇండియన్ గర్ల్స్కి ఈ కాలీవుడ్ కానీ టాలీవుడ్ కానీ ఆతిథ్యం ఇచ్చింది చెప్పండి. ఈ డేటా అంతా బయటికి రావాలి. సభ్య సమాజం ఇంకోసారి ఒక మగవాని మీద 376 రేప్ కేసు పెట్టేటప్పుడు ఆలోచించాలి. రేప్ కేసు పెట్టినంత మాత్రం హీరోయిన్ కాదు, అవతలోడు విలన్ కాదు. 376ని మిస్యూటిలైజ్ చేసుకోవడానికి నువ్వు లివింగ్ రిలేషన్షిప్లో ఉండి గర్ల్ ఫ్రెండ్ బాయ్ ఫ్రెండ్ అని నువ్వు హీరో అన్న ఫిలాసఫర్ ఒక స్టేజ్ మీద చెప్పిండ్రు కదా. పేరు చెప్తలేం ఇక్కడ.
మాకు లా మీద చట్టం మీద మాకు నమ్మకం ఉంది, నా హీరో నా ఫిలాసఫీ నా లొట్ట పీస్ అని ఇప్పుడు ఇడు కంత్రిగాడు బొంత్రిగాడు అని మీడియాకు పరిచయం చేస్తారా? మీరు సౌత్ ఇండియాలో ఒక చలనచిత్ర రంగాన్ని ఎంటర్టైన్ చేయడానికి వచ్చారా, మీరు ఎంటర్టైన్ చేసి దాని మీద కోట్లు లేపడానికి వచ్చారా? మీరు చెప్పాలి 100%. తెలుగు చలనచిత్ర పరిశ్రమ ఇప్పటికైనా మేల్కోవాలి. ప్రొడ్యూసర్ డైరెక్టర్లు పెద్ద పెద్ద మూవీ ఇండస్ట్రీ అందరు పెద్దలందరూ కలిసి ఒక రౌండ్ టేబుల్ సమావేశం పెట్టి దీనికి రాజకీయ చలనచిత్ర రంగ న్యాయ నిపుణులు ప్లస్ మినిస్టర్స్ అందరూ కూడా కోఆపరేట్ చేయాలి. జూపల్లి కృష్ణారావు గారికి మీరు ఇమ్మీడియట్గా తెలుగు చలనచిత్ర పరిశ్రమలో ఒక రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ పెట్టండి. అదర్వైజ్ మనం ఆస్కార్ కొట్టే అవార్డు నుంచి మొత్తం బదలామయ్యే ఛాన్స్ వరకు ఎంతో దగ్గరలో లేదు. ఎంత అల్లు అర్జున్ గారికి నేను డెఫినెట్గా సపోర్ట్ చేయాలి ఈ విషయంలో. ఒకనొక ఇండస్ట్రీ బేబీ మూవీ దాంట్లో వైష్ణవి చైతన్య కాకుండా తెలుగు ప్రజలను తెలుగు హీరోయిన్లను డెఫినెట్గా వీ షుడ్ ఎంకరేజ్ ఇట్. మొన్న అర్మ ఇప్పుడు ఆర్మ పేర్లు చెప్పండి, మళ్ళీ కుల పేర్లు కూడా చెప్పట్లేదు. ఇద్దరు నార్త్ ఇండియన్ గర్ల్స్ మీ మా వాళ్ళు దొరికినరా 376 రేప్ కేసులు పెట్టనీకే? మీ వాళ్ళు లేరా? బాలీవుడ్లో హీరోయిన్ లేరా? ఎందుకు వచ్చినా మళ్ళీ తెలుగు ఇండస్ట్రీకి రేప్ కేసు పెట్టనీకనా? హీరోయిన్ కానీ టాలెంట్ చూపించడానికనా? ఇప్పుడు చలనచిత్ర పరిశ్రమ పరువు పోగొట్టుకుంటుంది. మాల్వి మల్హోత్రా రాజ్ తరుణ్ తీసుకుపోలేదా? నార్త్ ఇండియన్ అమ్మాయి మాల్వి మల్హోత్రా రాజ్ తరుణ్ని బాంబేలో కూర్చోబెట్టలేదా? సౌత్ ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీకి చెందిన హీరోని. అప్పుడంటే లావణ్య విలన్ అయింది, మాల్వి హీరోయిన్ అయింది. ఇప్పుడు చెప్పండి మీరు చేసేది ఏంటి? 376లో మీరు కంప్లైంట్ కాబట్టి మీ గౌరవం మీద మీ పేర్లు తీయట్లేదు. అదే స్టేజ్ మీద హీరో ఉన్నప్పుడు నువ్వు మళ్ళీ హీరో అనేవాడు నా హీరో, అది మా హీరో అన్నం వేరు, నా హీరో అన్నం వేరు, నా లైఫ్లో హీరో అన్నం వేరు. నీ లైఫ్లో హీరో స్థానానికి నువ్వు ఏమి టెస్ట్ ఒక కండక్ట్ చేసుకోవడమే హీరో అని చెప్తావా? అలాంటి హీరో మీద మళ్ళీ ఇప్పుడు రేప్ కేసు. అట్లాంటిది ఏం లేదు. జానీ మాస్టర్ కూడా మేము సజెషన్ చేసినాము, యు గో ఫర్ యాంటిసిపేటరీ బెయిల్ ఆర్ యు గో ఫర్ 41 CRPC. హర్ష సాయికి కూడా డెఫినెట్గా అవకాశం ఉంటుంది. 41 తెచ్చుకో, లేకపోతే యాంటిసిపేటరీ తెచ్చుకో. 41 ఒక 2-3 డేస్లో మనకి మెరిట్స్ ఆఫ్ ద కేస్ బాగుంటే ఒక 2-3 డేస్లో నాట్ టు అరెస్ట్, ఫాలో ద అర్నేష్ కుమార్ వర్సెస్ స్టేట్ ఆఫ్ బీహార్ గైడ్లైన్స్ విచ్ వాస్ ఫార్ములేటెడ్ బై ద సుప్రీం కోర్ట్. 100% అప్లికబుల్ అవుతుంది ఒకవేళ మెరిట్స్ మన దగ్గర ఉంటే. ఒకవేళ లేకపోతే 1 వీక్ వెయిట్ చేసి యాంటిసిపేటరీ బెయిల్లో వాదన ప్రతివాదన అంటే డెఫినెట్గా ధర్మాసనం డెఫినెట్గా తీర్పిస్తారని మాకు నమ్మకంగా ఉంది. ఏదో హర్ష సాయి డెఫినెట్గా అబ్స్కాండింగ్ ఉండాలి, మీరు అందరూ అడుగుతారు. ఎందుకంటే 376 పరిణతి ఎట్లాంటిది, అబోవ్ 7 years కాబట్టి ఫస్ట్ రిమాండ్కి వెళ్ళిన తర్వాతనే మిగతాది ఇన్వెస్టిగేషన్ చేస్తారు. బిలో 7 years అంటే డెఫినెట్గా నాట్ టు అరెస్ట్ ఉంటుంది. డైరెక్ట్ 41 CRPC స్టేషన్లోనే ఇస్తారు, లైక్ స్టేషన్ బెయిల్. ఇలాగే 498A మిస్యూటిలైజ్ చేసేటప్పుడు బాంబే ధర్మాసనం, అపెక్స్ కోర్ట్ ధర్మాసనం కూడా తీర్పిచ్చింది, అందరినీ ఊరికి అరెస్ట్ చేయొద్దు, జైల్లో పెట్టొద్దు, మేము కూడబెట్టలేము, అందరినీ జైల్లో ఉంటే బాగుండదు అని. ఫాలో ద అర్నేష్ కుమార్ వర్సెస్ స్టేట్ ఆఫ్ బీహార్. బట్ త్వరలోనే 376ని మిస్యూటిలైజ్ చేసే అవకాశం ఉంది అని మేము నమ్ముతున్నాం. చట్టాలు మారుతాయని. 376N ఆ 376 రిపీటెడ్ రేప్ ఇవన్నీ కొన్ని సవరణలు చేసి డెఫినెట్గా మగ జాతికి కూడా ఎవరైతే లివింగ్ రిలేషన్షిప్లో ఎవరైతే రిలేషన్షిప్ భార్య భర్తలు వాట్ ఎవర్ ఇట్ మే బి సో అండ్ సో వాళ్ళందరికీ న్యాయం జరుగుతుందని కూడా ఆశిస్తున్నాం. I am suggesting personally to Harsha Sai, you approach Honorable High Court of the State of Telangana based on prima facie of your FIR which is registered at Narsingi Police Station. Go for 41 quash of FIR, then you ask your the 41 CRPC, and then you apply another case, better safe side, go for anticipatory. You've been absconding, were not ready to enforce you coming to the media, and మీరు ఎక్కడ మీ అకౌంట్స్ యూస్ చేయకండి, మీ ఫోన్స్ యూస్ చేయకండి. బికాస్ జానీ మాస్టర్ దాంట్లో కూడా 3-4 టీంలు వెళ్ళి మిమ్మల్ని గోవాలో ఉన్నా కూడా పట్టుకొచ్చాయి కాబట్టి మీరు ఫోన్స్ యూస్ చేయకండి. మీరు నమ్మదగిన న్యాయవాదులు వెళ్ళి డెఫినెట్గా మీరు ఆ కేసు వేయించుకోండి. డెఫినెట్గా మేము వస్తుందని ఆశిస్తున్నాం. ఎందుకంటే నిజమైన రేపు జరిగితే 24 గంటల లోపల కంప్లైంట్ చేయాలి. నిజమైన రేపు జరిగితే MLC సర్టిఫికేట్ తెచ్చి రేపు జరిగిందని దాన్ని మినిమం 48 అవర్స్లో నిజమైన రేపు అమ్మాయికి జరిగితే 48 అవర్స్ కన్నా ఎక్కువ ఆమె ఆక్రోధాన్ని కానీ ఆమె శీలాన్ని కానీ టెస్ట్ చేసుకోలేదు. ఎప్పుడో హీరో ఆయన మీద ఇప్పుడు జీరో అని అక్యూజ్డ్ అంటున్నావే, దాని మీద కూడా మీరు ఆలోచించాలి. సభ్య సమాజం ఆలోచించాలి. సౌత్ ఇండియన్ చలనచిత్ర పరిశ్రమ ఆలోచించాలి. ఆస్కార్కి వెళ్ళే మన తెలుగు మూవీ ఇండస్ట్రీని
ఈ విధంగా రేప్ కేసులను జైల్లో చుట్టూ తిప్పుతున్నారే, ఎంత దారుణం, అన్యాయం, సిగ్గుచేటు. ఇప్పటికైనా రాజకీయంగా చలనచిత్రంగా చేయి కలిపి మన అస్తిత్వాన్ని మనం కాపాడుకోవాలి. వాళ్ళ నుంచి మనం తొత్తు దారిలో కాకుండా మనం ఇండియన్ కాన్స్టిట్యూషన్కి అబైడింగ్గా భారత్ మాతాకి జై అని చెప్పుకుంటూ వందే మాతరం జనగణ మనం పాడుకుంటూ మన అస్తిత్వాన్ని మనం కాపాడుకున్న ఆవశ్యకత, అవకాశం ఎంతో ఉంది. చేయి కలుపుదాం. ఇట్లాంటి మన కేసెస్ని తగ్గించుకుందాం. ఒక రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ని మనం కండక్ట్ చేసుకొని డెఫినెట్గా వీటన్నింటికన్నా ఏదో శక్తి నడుస్తుంది. ఆ శక్తిని, ఆ నెగిటివ్ ఫోర్స్ని ఏదో ఐడెంటిఫై చేసి ఏం చేస్తాం, ఆ జాతకం యూజ్ చేస్తావా, ఇంకేమైనా పూజలు యూజ్ చేస్తావా, వాట్ ఎవర్ ఇట్ మేబీ, ఆ నెగిటివ్ శక్తిని కూడా పాజిటివ్ శక్తిగా త్వరలోనే మనము కన్వర్ట్ చేసుకోవాలని ఆశిస్తూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. దిస్ ఈజ్ యువర్ డాక్టర్ కె రాజేష్ కుమార్, హైకోర్టు అడ్వకేట్.